రాష్ట్ర వ్యాప్తంగా రేపు విడుదలకు సిద్ధమైన కౌసల్య తనయ రాఘవ చిత్ర వాల్ పోస్టర్ ను పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ చేతుల మీదుగా చిత్ర బృందం ఆవిష్కరించింది. స్థానిక కోటదుర్గమ్మ ఆలయాన్ని చిత్ర బృందం దర్శించుకున్నారు. పాలకొండకు చెందిన అడప రత్నాకర్ ఈ చిత్రం నిర్మించారు. స్వామి పట్నాయక్ డైరెక్షన్లో స్థానిక నటీనటులతో ఒక మంచి కుటుంబ కథా చిత్రంగా మలిచామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ కార్యక్రమంలో నిర్మాత రత్నాకర్తో పాటు గంటా సంతోష్, గర్భాన సత్యబాబు, తేజోవతి, గండి రామినాయుడు, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కౌసల్య తనయ రాఘవ టీం అమ్మవారి దర్శనానికి వచ్చాం. రేపు ఏప్రిల్ 11వ తారీఖున కౌసల్య తనయ రాఘవ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి మాలాంటి చిన్న సినిమాలని మేము పడిన కష్టాన్ని, మా కృషిని ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేస్తూ మాకు మీ సపోర్ట్ని అందిస్తారని కోరుతున్నాం. మీ యొక్క సపోర్ట్ ఇస్తే మేము ఇంకా ఇలాంటి సినిమాలు చాలా తీయగలం. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మేము చాలా కష్టపడి థియేటర్ వరకు వచ్చాం. చాలా మంచి సినిమా తీసాం. ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్లో మా సినిమాని చూడండి. మా సినిమా నచ్చితే మీరు ఒక ఇద్దరికి చెప్పండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి. కానీ ప్రతి ఒక్కరు థియేటర్కి రండి, సినిమా చూడండి, మా కృషిని, మా టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు 11వ తారీఖున సినిమా వచ్చి మా సినిమాని ఘన విజయం చేస్తారని మరీ కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు గుర్తుండగా కౌసల్య తనయ రాఘవ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇది మన పాలకొండ పరిసర ప్రాంతాల్లో తీసిన సినిమా. ఇది చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా. మీ అందరూ ఆదరిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డైరెక్టర్ స్వామి పట్నాయక్ గారు ఈ కథని మంచి కంటెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇది తన్ని కొత్త టాలెంట్, యంగ్ టీము మీ అందరూ వాళ్ళు సపోర్ట్ చేస్తే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. రేపు 11న మన సినిమా రిలీజ్ అవుతుంది ఏప్రిల్లో. మీ అందరి ఆధారాలు మాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.